రాష్ట్రపతి భారత మొట్టమొదటి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించిన ఒక అద్భుత ఘట్టం సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో కూడా హల్చల్ జరుగుతుంది. ఏదైతే 500 ఏళ్ల నాటి కళని సాకారం చేసుకుందో భారతీయులు, భారత ప్రభుత్వం కూడా దానికి సంబంధించి మరొకసారి వార్త అందరికీ పులకింపు చేసే వార్తనే చెప్పాలి. అదేమిటంటే తెలుగువారికి అలాగే కన్నడిగులకి అలాగా కొంతమంది రాష్ట్రాల వారికి సంబంధించి నిన్న ఉగాది పర్వదినం, అంటే ఒక కొత్త సంవత్సరానికి నాంది ఆ రోజు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అయోధ్యలో శ్రీరామయంత్రాన్ని ద్రౌపది ముర్ము ప్రతిష్ఠించిన విషయం ఒక్కసారిగా అందరినీ పండగ పర్వదినాన పులకింపు చేసే అంశంగా ఇక్కడ వార్తాపత్రికలో చూడొచ్చు. ఒక్కసారి అయోధ్యలోని రామ మందిరాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సందర్శించారు. బంగారు పూత పూసిన 150 కిలోల శ్రీరామ యంత్రం, ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించారు. అలాగే వేద గణితం ఆధారంగా రూపొందించిన యంత్రం సానుకూల ఆధ్యాత్మిక శక్తికి, శ్రీరాముడి పవిత్ర సన్నిధికి చిహ్నంగా నిలుస్తుందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. కంచి కామకోటి పీఠాన్ని నమూనాగా చేసుకొని స్వామి విజేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యంత్రాన్ని రూపొందించారని వెల్లడించారు. అంటే ఇది భారతీయ సనాతన సంప్రదాయం, ఏదైతే భారతీయ సంస్కృతి సనాతన ధర్మం పునాదుల మీద ఉందన్న దానికి మరొక్కసారి ఇది ఒక మచ్చు తునక. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అంటే సైంటిస్టులు, పెద్ద పెద్ద మేధావులు, వేద పండితులు కూడా డీకోడ్ చేయలేని అంశాలు సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి చూస్తే వేద గణితం ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం ఒక్కసారి జూమ్ ఇన్ చేసి చూస్తే మీకు నెట్లో దొరుకుతాయి. మీకు ఎటువంటి అంశాలతో కూడిన ఆ యంత్రాన్ని ప్రతిబింబించారనేది. అలాగే దీనికి సంబంధించిన ఆ యంత్రానికి సంబంధించిన కూడా ఒక మిషనరీ కూడా కొత్తగా కనిపెట్టారు. సో దానికి సంబంధించి ఏదైతే మంత్రము, ఆ యంత్రము, దానికి ఉపయోగించే తంత్రాలు అన్నీ ఉన్నాయో వాటన్నిటివి కూడా ఒక రకమైన రిథంలో కానీ మనం ఉచ్చరించగలిగితే దాని యొక్క ఆ వైబ్రేషన్ను దాన్ని ఒక ఏఐలో కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లో కానీ దాన్ని రూపొందించగలిగితే ఆ గ్రాఫికల్ డిజైను ఆ యంత్రాన్ని సూచిస్తుందంట. అంటే యంత్రముకు సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక సిస్టమేటిక్, అంటే సరైన పద్ధతిలో ఎగ్జాక్ట్గా కానీ ఉచ్చరించగలిగితే దాని యొక్క ప్రతిబింబం ఆ యంత్రరూపం దాల్చుతుందంట. అందుకే చాలామంది చెప్తారు మంత్రము ఉంది, తంత్రము ఉంది, యంత్రము ఉంది. సో మనకు తెలియకపోయినంత మాత్రాన లేదన్నట్టు కాదుగా. మనం చూడలేదు అన్నంత మాత్రాన ప్రపంచమే లేదంటే ఎలా? మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా కూడా లేదంటే అది వాస్తవమా, అవాస్తవమా? అలాగే ఇక్కడ కూడా ప్రతిదానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇక్కడ వేద గణితం ఆధారంగా, అంటే ఆ యంత్రము గీసేటప్పుడు దానికి ఉండే గడులు ఎలా ఉంటాయి, అది ట్రయాంగిలా, చతురస్రాకారమా, దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను బేస్ చేసుకొని ఇక్కడ ఆ యంత్రాన్ని రూపొందించారు. అది కూడా 150 కిలోల బంగారం పూత పూసిన శ్రీరామ యంత్రం. నిజంగా రామనామంలోనే ఉండే పవరు ఇంక దేనిలోనూ లేదంట సృష్టిలో. అంటే ఆ 2 అక్షరాలు రామ్ అనే పదంలో ఉచ్చరిస్తేనే కొన్ని వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. అలాంటిది రామయంత్రం సంబంధించి ఇక్కడ భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం, అది ఉగాది పర్వదినాన్ని కూడా జరగడం నిజంగా అందరికీ చాలా భావోద్వేగంతో కూడిన పులకించే అంశంగా చెప్పొచ్చు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు.
ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.